సిప్ల వైపు కొంతమంది వెళ్తుంటారు, లంసమ్ అమౌంట్ ఉంది కదా, అన్నీ కలిపి ఒకేసారి ఇన్వెస్ట్ చేద్దాం. మీరే సజెస్ట్ చేస్తారు? కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక 6 నెలలు ముందు పెట్టారనుకుందాం, సెప్టెంబర్ అక్టోబర్ అలా పెట్టారనుకుందాం, వాళ్ళ అమౌంట్ -20% కూడా అయితే. సో లంసంలో ఏంటంటే మనం మార్కెట్ని టైం చేయగలగాలి. ఇప్పుడు టైమింగ్ అన్నారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మార్కెట్లో మనకి 2 ఇండెక్స్లు ఉంటాయి, నిఫ్టీ 50, సెన్సెక్స్ అని. అంటే మనం కనుక మార్కెట్ని కరెక్ట్గా టైం చేయగలిగితే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ టైమింగ్ కనుక రాంగ్ అయితే హ్యూజ్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో రెండింటికి అయితే ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రెండింటికి వాటి ఓన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో కొంతమంది స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటారు, అది కూడా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలని. మరి కొంతమంది లంసమ్ అమౌంటే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటారు. యాక్చువల్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, సిప్ బెటరా? మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి, బోల్డని ఆఫర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు సిప్ల వైపు కొంతమంది వెళ్తుంటారు, లంసమ్ అమౌంట్ ఉంది కదా, అన్నీ కలిపి ఒకేసారి ఇన్వెస్ట్ చేద్దాం. మీరే సజెస్ట్ చేస్తారు? కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే నెల నెల కొంచెం వాళ్ళ వీళ్ళని బట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళకున్న క్యాష్ ఫ్లో బట్టి జరుగుతుంటుంది. అసలు నా దగ్గరకు కొన్నిసార్లు కాల్ చేసేటప్పుడు సిప్ అంటే ఏంటో తెలియకుండా కూడా నేను సిప్లో పెట్టాలనుకుంటున్నా అంటారు. అసలు ముందు బేసిక్గా లంసమ్ అంటే ఏంటో చెప్తాను. సో నాకు ఒక్కసారి బోనస్ వచ్చింది, నాకు ఇయర్ ఒక 5 lakhs బోనస్ వచ్చింది. నేను ఒక 1 time ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని లంసమ్ అంటారు. లంసమ్ అంటే ఇన్వెస్టింగ్ బిగ్ అమౌంట్ ఎట్ 1 time. సో దీనికి వచ్చేసరికి మనం మార్కెట్ని చాలా బాగా టైం చేయగలగాలి. దీనికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే మనం కనుక మార్కెట్ని కరెక్ట్గా టైం చేయగలిగితే సో హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం అప్పుడు మనకి మన బిఎస్సి ఇండెక్స్ అది 25,000కి పడిపోయింది సెన్సెక్స్. సో ఇప్పుడు చూస్తేనేమో ఆల్మోస్ట్ 85,000 ఉంది, 3.5 times పెరిగింది. సో అప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 3.5 times పైన ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక 10 lakhs పెడితే ఒక 35 lakhs, బెటర్ ఫండ్ అయితే 40 lakhs, 50 lakhs కూడా వెళ్తుంది. కానీ టైమింగ్ కనుక రాంగ్ అయితే, ఒక 6 నెలలు ముందు పెట్టారనుకుందాం, సెప్టెంబర్ అక్టోబర్ అలా పెట్టారనుకుందాం, వాళ్ళ అమౌంట్ -20% కూడా అవుతుంది. సో లంసంలో ఏంటంటే మనం మార్కెట్ని టైం చేయగలగాలి. టైమింగ్ కనుక రాంగ్ అయితే హ్యూజ్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ లంసంలో ఉండే మేజర్ అడ్వాంటేజ్ అంటే ఆ కాంపౌండింగ్ అనేది హోల్ అమౌంట్ మీద జరుగుతుంది. నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs మీద కాంపౌండింగ్ జరుగుతుంది. అన్లైక్ సిప్స్లో మనకి ఏంటంటే ఒక్కొక్క చిన్న ఇన్వెస్ట్మెంట్ మీద జరగటం కాకుండా ఇక్కడ మొత్తం జరిగిపోతుంది. అండ్ దీనికి డిసిప్లిన్ ఏం అక్కర్లేదు. ఓకే, సిప్కి ఏంటంటే లాట్ ఆఫ్ డిసిప్లిన్ కావాలి. ఇన్వెస్టర్లో లోపించేది ఏంటంటే చాలామంది కామన్ ఇన్వెస్టర్స్లో డిసిప్లిన్ ఉండదు. స్టార్ట్ చేస్తారు, ఒక 2 ఏళ్ళు చూస్తారు, తర్వాత టైట్ అవుతుంది, ఆపేస్తారు, మళ్ళీ వాళ్ళకి నచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు. కంటిన్యూయేషన్ అనేది మిస్ అవుతుంది. ఈ డిసిప్లిన్ ఉండదు అనుకునే వాళ్ళకి ఏంటంటే లంసమ్ పెట్టుకుంటే బెటర్. ఇక్కడ ఏంటంటే ఈ కమిట్మెంట్స్ ఏమీ ఉండవు, ఒకేసారి పెడతాం కాబట్టి కొంచెం బెటర్ గ్రోత్కి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి టైమింగ్ కనుక వర్స్ అయితే కనుక నైట్ మేర్స్ అవుతాయి. ఇప్పుడు టైమింగ్ అన్నారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? నా దగ్గర అమౌంట్ ఉంది, ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, అదే ఐడియల్ టైం అనుకుంటాం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒడిదుడుకులు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అనలైజ్ చేయాలి అంటే ఎలా తెలుస్తుంది? సింపుల్ థింగ్ మేడం, మార్కెట్లో మనకి 2 ఇండెక్స్లు ఉంటాయి, నిఫ్టీ 50, సెన్సెక్స్ అని. అవి కనుక ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంటే కనుక అది మంచి టైం కాదు. ఆల్ టైమ్ హై నుంచి ఒక 10% లేదా 15% అలా డివియేట్ అయితే అది చాలా మంచి టైం. సో ఇట్స్ సింపుల్ రూల్. మనకి లాస్ట్ టైం ఆల్ టైమ్ హై 85,000. సో 85,000 సెప్టెంబర్లో రీచ్ అయింది. అప్పుడు కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే అది రాంగ్ టైం. జనరల్గా మార్కెట్స్ ఏంటంటే ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత కొంచెం కరెక్ట్ అవుతాయి. ఓకే, ఆ కరెక్షన్ ఎంత అని ఎవరు చెప్పలేరు. ఒక్కోసారి 2%, 5% వరకు కరెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ వెంటనే వెళ్ళొచ్చు. కానీ ఒక్కోసారి ఏంటంటే 20, 30, 40% కూడా కరెక్ట్ అవ్వచ్చు. కోవిడ్ టైంలో 40% కరెక్ట్ అయింది. ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 2008 గ్లోబల్ క్రైసిస్ 20,000 నుంచి 7,500కి పడిపోయింది. ఓకే, సో ఇఫ్ ఐ కెప్ట్ మై 1 lakh ఇట్ బికమ్ 40,000. సో ఆల్ టైమ్ హైస్కి రీచ్ అయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్మల్గా మనం ఇన్వెస్ట్ చేసుకున్న ఒకవేళ మార్కెట్ పడకపోయినా పెరగకుండా ఉన్నా నో ప్రాబ్లం, నా అమౌంట్ అయితే నాకు ఉంటుంది. బట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఒక 1 year గ్యాప్ అలా ఉందనుకోండి, అప్పుడు మనం పెట్టేయచ్చు. మార్కెట్ ఆల్ టైమ్ హై 85,000,
ఇది ఎప్పుడు రీచ్ అయింది, సెప్టెంబర్లో రీచ్ అయింది, మళ్ళీ సెప్టెంబర్ దాకా రీచ్ అవ్వట్లేదు, మనం పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే. బట్ ఫస్ట్ టైం రీచ్ అయితేనే మనం కాషియస్గా ఉండాలి. నెక్స్ట్ అదే సిప్కి వచ్చేసరికి నేను నెల కొంత అమౌంట్ నేను పెట్టుకుంటే వెళ్ళిపోతాను. నాకు అది ఆల్ టైమ్ హై అయినా ప్రాబ్లం లేదు, ఆల్ టైమ్ లో అయినా ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు 10,000 రూపాయలు మార్కెట్లో మొదలు చేద్దాం అనుకుంటున్నాను. సరే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో వెళ్ళింది, ఆ నెల మాత్రమే కదా, నా 10,000 మాత్రమే కదా ఆల్ టైమ్ హైలో క్యాప్చర్ అయ్యేది. నెక్స్ట్ మంత్ పడిపోతే నేను మళ్ళీ పెడతా కదా, నాకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఒకవేళ ఆల్ టైమ్ లోకి వెళ్ళింది అనుకోండి, ఆ ఒక్క మంత్ మాత్రం నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత మంత్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సిప్ అనేది మార్కెట్ యొక్క టైమింగ్ని పట్టించుకోదు. మనం పెరగనిండి తగ్గనిండి ఏదైనా కానీ అది ఒక యావరేజ్ రిటర్న్ అయితే వస్తుంది, ఒక 5 years అలా వచ్చేసరికి. సో ఇది ఎవరైతే మార్కెట్ని టైం చేయాలనుకోవట్లేదు, అసలు మాకు ఈ టెన్షన్స్ అన్నీ వద్దు, కానీ మాకు మార్కెట్ ఇచ్చే రిటర్న్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సిప్ బెటర్. ఓకే. సో ఇదేంటంటే సిప్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, 500తో కూడా సిప్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు కొత్తగా చోటియా సిప్స్ అని వచ్చాయి, 250 రూపీస్తో కూడా ఉన్నాయి. ఎవ్రీ మంత్ 250 పెడితే చాలు. ఓకే. మార్కెట్ ఎక్స్పోజర్ వస్తుంది. నేను 250 పెడితే నిఫ్టీ లార్జ్ క్యాప్స్లో కానీ వాటిలో పెడితే నాకు రిలయన్స్లో ఎక్స్పోజర్ ఉంటుంది, టీసీఎస్లో ఎక్స్పోజర్ ఉంటుంది, నాకు ఎల్ఐసిలో ఉంటుంది, జొమాటోలో ఉంటుంది, ఇట్లా అన్నిట్లో నాకు ఎక్స్పోజర్ వస్తుంది. సో చిన్న చిన్న అమౌంట్స్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సో సిప్స్కి ఉండే అడ్వాంటేజ్ అది. సో లంసమ్ అంటే కొంచెం జనరల్గా టెక్నికల్గా మాట్లాడితే ఏంటంటే కొంచెం పెద్ద అమౌంట్స్ పెట్టాలి. సో 250 పెట్టే వాళ్ళకి 2,50,000 పెట్టే వాళ్ళకి తేడా ఉంటుంది. ఇక నాకు పడే ఒక 1% పడినా నాకు ఇక్కడ 2.5 పడుతుంది, అక్కడ 2,500 పడుతుంది. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకేంటంటే సిప్లో మార్కెట్ పడుతున్నప్పుడు మనం పెడుతూ ఉంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఈరోజు నేను ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, నాకు ఎన్ఏవి మనకు 100 ఉంది, 10 యూనిట్స్ వస్తాయి. రేపు 90 అయింది, నాకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఎందుకంటే నాకు 11 యూనిట్స్ వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ 10 యూనిట్స్. సో మార్కెట్ డౌన్ అప్పుడు అది వస్తుంది. అదే మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, ఇప్పటి వరకు నేను అక్యుములేట్ చేసుకున్న యూనిట్స్ వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పటి వరకు నేను ఒక 20,000 పెట్టాను, మార్కెట్ పెరుగుతుంది, 20,000 నుంచి 21,000, 22,000 అలా నా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో అది బోత్ వేస్ ఆ బెనిఫిట్ ఉంటుంది. కానీ ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సిప్స్లో మనం కాంపౌండింగ్ చూడాలంటే 10 years పైబడి ఉండాలి. నాకు లంసంలో అంత అక్కర్లేదు, నాకు 4-5 years ఉంటే నాకు ఎఫెక్ట్ వచ్చేస్తుంది. నా అమౌంట్ డబల్ అవటం అలా, లేదా 80% పెరగడం అలా వస్తుంది, అట్లీస్ట్ 12% రిటర్న్ వచ్చే దాంట్లో పెట్టిన. కానీ సిప్స్లో మనకు అలా చూడాలంటే 10 years పైబడి ఉండాలి. 10 years కూడా కంటిన్యూయేషన్ అనేది ఉండాలి, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. కంటిన్యూషన్ లేకపోతే కనుక ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. సో దీనికి నేను ఒక రీసెర్చ్ కూడా చేశాను, బ్యాక్ టెస్టింగ్. ఒక మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలో ఒక ఫండ్ 24 years బ్యాక్ డేటా తీసుకున్నాను 2001 నుంచి. సో టైమింగ్ కనుక రాంగ్ అయితే కనుక మీరు 2001లో పెట్టి ఈ రోజు చూస్తే 6.5% రిటర్న్ వస్తుంది. ఆల్మోస్ట్ 24 years. యా, అంటే నా ఎఫ్డి అప్పుడు పెడితే కనుక నాకు కనీసం అప్పుడు 10-12% ఎఫ్డీలు ఉండేవి. నాకు రాంగ్ టైమింగ్లో ఎంటర్ అయితే ఇలాంటి డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే సిప్స్ అయితే వీటన్నిటిని న్యూట్రలైజ్ చేస్తే సేమ్ ఫండ్ సిప్లో మళ్ళీ 12% రిటర్న్ ఇచ్చింది. ఎందుకంటే అది మార్కెట్ టైమింగ్ పట్టించుకోదు, పెరిగినా పెడతాం తగ్గినా పెడతా ఉంటా అంటే కాబట్టి. సో లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే మనకి చాలా స్కిల్ కావాల్సి వస్తుంది. స్కిల్ లేకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక పెడితే అది రాంగ్ టైం అయితే కనుక మనకి నైట్ మేర్స్. సో నేను ఒక ఆయన చూశాను, ఆయన యూఎస్లో ఉంటాడు. సో మ్యూచువల్ ఫండ్స్ ఈ హైప్ అనేది ఆయనకి యూట్యూబ్లో చూస్తూ ఉండడం వల్ల టచ్ అయింది. సరే అని చెప్పి ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇన్వెస్ట్ చేశాడు. సో అదేంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు హీ డజంట్ నో దట్ మ్యూచువల్ ఫండ్స్ పడతాయంటే, సరే పడతాయంటే 1 or 2% పడతాయి అనుకున్నాడు. మంత్లీ 1% పడినా ఇయర్లీ ఒక 20% అట్లా పడింది అనుకున్నాడు. బట్ ఆయన పెట్టిన విత్ ఇన్ ఏ మంత్ 20% పడింది. ఓకే. ఈ నెవర్ అండర్స్టాండ్ ఇట్. ఏంటి మార్కెట్ ఎలా పడతాయో, నాకు రియల్ ఎస్టేట్ పడదా ఇట్లా అనుకున్నాడు. సడన్ షాక్ అది. ఇంకా ఇది సడన్ షాక్, ఎందుకంటే పూర్తి నాలెడ్జ్ లేకుండా పెట్టినప్పుడు. సో చాలామంది ఇన్వెస్టర్లు ఏంటంటే పూర్తి నాలెడ్జ్ లేకుండా పెడతారు మార్కెట్స్ గురించి. మార్కెట్స్ పైకి ఎలా తీసుకెళ్తాయో కిందకు కూడా అలానే తీసుకెళ్తాయి. వాటి గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు లంసమ్ ద్వారా పెట్టుకోవచ్చు. అలా లేదు అనుకున్నప్పుడు సిప్స్లోకి వస్తే బెటర్గా ఉంటుంది. సో రెండింటికి అయితే ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రెండింటికి వాటి ఓన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 10 లక్షలు లంసమ్ పెట్టాను అనుకోండి, నాకు ఒక 10 yearsకి వచ్చేసరికి నాకు 40 lakhs, ఇఫ్ ఐ గ్రో అయితే 14% నాకు 40 lakhs వస్తాయి. సేమ్ నేను మంత్లీ 10,000 పెట్టాను అనుకోండి, సో నేను 10 yearsకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 lakhs పెడతాను. బట్ నాకు ఇక్కడ వచ్చే అమౌంట్ 24 to 25 lakhs మాత్రమే. అంటే నాకు లంసంలో ఒక ఆల్మోస్ట్ ఒక 15 lakhs ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నా లంసంలో నేను నా day 1 నుంచి నా 10 lakhs పెరుగుతుంది.
ఇక్కడ ఏంటంటే నా డే 1లో నా 10,000 ఉంది, నెక్స్ట్ ఫస్ట్ మంత్ తర్వాత 20,000. సో నాకేంటంటే నా అమౌంట్ మార్కెట్లో ఉన్న టైం తగ్గుతూ ఉంటుంది. సో లంసంకి వచ్చేసరికి ఎక్కువ టైం ఉంటుంది. సో నేను కరెక్ట్ టైం చేయగలిగితే లంసమ్ ఈజ్ ద బెస్ట్. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని బెటర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? సో ఇప్పుడు లంసమ్ చేశారనుకోండి, నేను ఒక 10 లక్షల రూపాయలు లంసమ్ చేశాను అనుకోండి, అట్లీస్ట్ నేను ఒక 1,000 రూపీస్ మీరు సిప్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు లంసంలో పెట్టినప్పుడు మార్కెట్ హైలో పెట్టినా కానీ ఈ సిప్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు యూనిట్స్ యాడ్ చేయడం వల్ల మరీ వరస్ట్ రిటర్న్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇందాక నేను చెప్పిన యూస్ కేసులోనే 24 years వరస్ట్ ఫండ్, ఇక దానికన్నా వరస్ట్ ఫండ్ ఇక లేదు. సో ఇట్ గివెన్ 6.5% రిటర్న్. బట్ వెన్ ఐ యాడెడ్ దట్ సిప్ ఆఫ్ 1,000 రూపీస్ ఇట్ ఇంక్రీజ్ టు 8.5. ఓకే, నాకు 2.5% నాకు రిటర్న్ వచ్చింది. లేదు నేను ఓన్లీ సిప్ చేస్తున్నాను అనుకోండి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి 1 lakh or 2 lakhs మీ శక్తి కొలది మీరు ఎక్స్ట్రాగా టాప్అప్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు లంసమ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఆ ఇయర్లో ఆ టైంలో మార్కెట్ కనుక పడింది అనుకోండి, సడన్లీ మనకు ఒకేసారి ఒక 1 lakh or 2 lakhs పెడితే మనకి కొంచెం లాంగ్ టర్మ్లో బెటర్ గ్రోత్ వస్తుంది. సో లంసమ్ చేసే వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ చిన్న అమౌంట్ వాళ్ళు పెట్టిన దాంట్లో ఒక 0.1% లేదా 1% కుదిరితే ఇన్వెస్ట్ చేయండి నెల. సిప్ పెట్టే వాళ్ళు రివర్స్ చేయండి, ఒక 1 lakh or 2 lakhs ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటే వెళ్తే మనకి ఈ తక్కువ రిటర్న్ అనేది రాకుండా ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.